నాకు వచ్చే లాభం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? దేవుణ్ణి ఆరాధిస్తే నీకు ఏం కోరుకుంటున్నావు? అది తెలియాలి కదా, తెలియాలని. ఏం కోరుకుంటున్నావు? నాకు లాభం ఏంటి అన్నప్పుడు, లాభం అని అంటే ఏ రూపంలో లాభం కావాలని కోరుకుంటున్నావు? రాష్ట్రంలో అందరూ ఏం చెబుతున్నారంటే గుడికి రండి, దేవుడు దీవిస్తాడు అని చెబుతున్నాడు. ఓకే, దీవెనలు అంటే ఏంటి? ఇప్పుడు ఈ లోకంలో కారు, బంగ్లా. ఇప్పుడు అట్లాగే నీకే దీవెనలు కావాలనేటువంటిది నేను అడుగుతున్నాను. వచ్చిన నాకు పలానా దీవెన కావాలి, దేవుడు ఇది ఇస్తాడా, ఇది ఇడా అనేటువంటి డౌట్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము ఎట్లా ఉందంటే పాస్టర్లు దీవిస్తాడు అని అంటే ఏ రకంగా దీవెన ఇస్తాడు అనేటువంటి దాని గురించి ప్రస్తావన చేయట్లా. చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే స్వస్థతలు జరుగుతాయి, మీ బాధలు పోతాయి, కష్టాలు పోతాయి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మా దేవుడిని తీసుకోవడం, కష్టాలు సుఖాలు అనేటువంటి, కష్టం అంటే ఏందో సుఖం అంటే ఏందో ముందు తెలుసుకోవడం. కష్టానికి సుఖానికి నీకు అర్థం తెలిస్తే నువ్వు ఏమి దేవుని కోరుకుంటున్నావు అనేటువంటిది, దేవుడు ఇచ్చేటువంటి దేవుని ఏందో తెలుస్తుంది. దేవుడు మనిషిని ఆరోగ్యవంతుడుగాను మంచిగాను సృష్టించాడు. అట్లాగనే భూమిని ఆకాశాలను అన్నిటిని సృష్టించినప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే అంతా మంచిగా ఉంది అని చెప్పాడు. మంచిగా ఉంది అని అంటే మనకు మంచి ఫలాలు వస్తుంది, మంచిగా ఉంటాం, మనం తినేటువంటిది మంచిది అనేటువంటిది దేవుడి యొక్క ఉద్దేశం. అప్పుడు మంచి అనేటువంటిది దాన్ని మనం ఏదైతే ఫలాన్ని తినొద్దు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అది తిని తను ఏం చేసాడంటే తనకు రోగం తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనిషి రోగిష్టి, ఒక రకంగా చెప్పాలంటే రోగం. ఎటువంటి రోగం? దేని నుంచి అయితే విడుదల పొందుకోవాలనేటువంటి భావం నీకు కలుగుతుందో ఆ ప్రయాస అనేటువంటి దాని గురించే దేవుడు దొరికింది. దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా ఎదుట రండి, మీకు విశ్రాంతి కలుగుతారు. ప్రయాసపడుతున్నాము అని అంటే దేనికోసం ప్రయాసపడుతున్నామో తెలియట్లా జనానికి. ప్రయాసపడేటువంటి విషయం తెలియట్లేదు. ప్రయాస అంటే ఏంటంటే డబ్బుల కోసమో, లేకపోతే 2 కార్లు కొనుక్కోవాలో, 2 బిల్డింగ్లు కట్టుకోవాలో, లేకపోతే సుఖంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచిస్తున్నాడే కానీ ఇప్పుడు అది సుఖమా అనుకుంటున్నారు. అనుకోవడమే తప్ప అది సుఖం కాదు. మన నిజమైనటువంటి విశ్రాంతి అంటే ఏంటి? సమాధానం అంటే ఏంది? మంచిగా ఉండటం అంటే ఏంది అన్నప్పుడు దేవుని మాట వినడం వల్ల ఇంట్లో శాంతి సమాధానాలు, ఒకరికొకరు సమాధానంగా మాట్లాడుకోవటం, ఐక్యతగా ఉండటం, ఒకరి మాట ఒకరు వినటం, ఒకరికొకరు సాయం చేసుకోవటం, ఇటువంటి భావాలు అనేటువంటి సమాజంలో కూడా అందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకోవటం, కలిసిమెలిసి ఉండటం, ఈ ఒకరికి ఆపద వచ్చినప్పుడు నలుగురు కలిసి సాయం చేయటం, ఇటువంటివన్నీ కూడాను వాక్యం ద్వారాగానే జరుగుతాయి. వాక్యం లేకపోకుండా జరగవు. వాక్యం లేనప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడాను ఒక్కొక్కళ్ళకి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వస్తాయి. నీ దగ్గర డబ్బులు ఉన్నంతకాలం వస్తారు, డబ్బులు లేనప్పుడు ఎవరు రాదు. అప్పుడు నీ మనిషి పరిస్థితి ఏంటి? డబ్బుతోనే ముడిపడి ఉంది. కాబట్టి ఇక్కడ డబ్బులు సంపాదించడం కోసమే మనిషి ప్రయాసపడాలి. అప్పుడు అది ఎంత ప్రయాసం అంటే ఇవాళ బిగుచుకుపోయి మొత్తం కూడా సమాజం అంతా కూడా డబ్బు ఒక్కొక్కరు దాచుకోవడం వల్ల రన్నింగ్ లేక సంబంధాలు లేకుండా అయిపోయి ఉండవడము డబ్బు దాచేసుకుంటున్నాడు. ఇప్పుడు పేదోడికి డబ్బు బయట లేనప్పుడు దానికోసం ప్రయాసపడటానికి కారణం చెప్పదు, ఆ బీరోలో దాచుకుంటే. అదే గవర్నమెంట్ ద్వారా డబ్బు కానీ రన్నింగ్ అవుతూ ఉంటే, ప్రతి మనిషి దగ్గర దాచుకోకుండా రన్నింగ్ అవుతూ ఉంటే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, అందరికి పని ఉంటుంది, అందరికి డబ్బులు వస్తాయి, అందరూ కూడా సుఖంగా బతుకుతారు. అందరూ కష్టపడి పని చేయాల్సిందే. ఇక్కడ కష్టం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బాడీ జ్వరం వచ్చినప్పుడు ఒక వారం రోజులు మంచంలో ఉంటాం. వారం రోజులు మంచంలో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే వారం తర్వాత ఏదన్నా తినాలనుకుంటే నోరు తినేది, నరాలన్నీ ఎక్కడ బిగుచుకుపోతాయి. అట్లాగనే బాడీ కూడాను లెగిసి మళ్ళీ మనిషి కోలుకోవాలంటే మళ్ళీ ఒక వారం పడుతుంది. రోజు జ్యూస్ తాగాల, రోజు కూర్చోవాలా, లేకపోవాలా, ఆ భారం నుంచి ఆ నరాలన్నీ బిగుచుకుపోయినవన్నీ కూడా ఎక్కడ స్టక్ అయిపోతాయి. మనిషి శరీరం అనేటువంటిది కష్టపడకపోతే నరాలన్నీ బిగుచుకుపోయి మనిషి యొక్క ప్రతి అవయవం కూడాను చెడిపోయే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడున్న రోజుల్లో అన్ని బాడీలు, కిడ్నీలు చెడిపోతున్నాయి, లివర్లు చెడిపోతున్నాయి. అన్నిటికీ కారణం అనేటువంటిది మొదలు కారణం అనేటువంటిది తెలుసుకోవాలి కదా. మొదలు కారణం తెలుసుకుంటే ఇక్కడ సుఖం ఏందో లేకపోతే కష్టం ఏందో తెలుస్తుంది.
అందుకని ప్రతి మనిషికి శరీరం కూడాను కష్టపడాలి. శరీరం అనేటువంటిది ఎప్పుడైతే పని చేస్తూ ఉంటుందో ఆ శరీరం పనిచేసినంతసేపు ఏ అవయవాలు అయితే పనిచేస్తాయో ఆ అవయవాలకు సంబంధించిన నరాలే పనిచేస్తాయి. అందుకని మా కళ్ళ జబ్బులకు కూడాను కళ్ళల్లో కూడా ఎక్సర్సైజ్ నేర్పుతారు, ముక్కుల్లోనూ గాలి పీల్చుకునే ఎక్సర్సైజ్ నేర్పుతారు. తినేటప్పుడు నోరంతా కదులుతూ ఉంటుంది కాబట్టి నోరు ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. వింటూ ఉంటాం కాబట్టి చెవులు పనిచేస్తూ ఉంటాయి. అట్లా శరీరంలో ప్రతి అవయవం కూడా కష్టపడుతూ ఉన్నప్పుడు కదులుతూ ఉన్నప్పుడు, కష్టం అంటే కదలతాం, కదిలిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడాను రక్త ప్రసరణ జరిగి ప్రతి ఒక్కడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు. వాడు మంచి నిద్రపోతాడు. మా నాన్న మా తాత వాళ్ళ కాలంలో బాగా ఎప్పుడు ఎక్కువ దూరం నడిచేవాళ్ళు, ఎక్కువగా పనిచేసేవాళ్ళు, 90 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు అలా బ్రతికేవాళ్ళు పని చేయటం వల్ల. ఇప్పుడు నడవటం, పని చేయటం, కష్టపడటం, ఒళ్ళుంచుకొని పని చేసుకోవడం అనేటువంటిది ఆ రోజుల్లో ఆ కాలంలో చేసినారు అనేది కాదు. ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా ఏ కాలంలోనైనా సరే ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి బాడీ అంతా కదిలించుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులే. ఎప్పుడైతే ఆ పనులు అనేటువంటి చేయకపోతాడో కూర్చొని పని చేసుకోవటం, లేకపోతే తెలివితేటలుగా ఉపయోగించుకొని ఏదో డబ్బులు పెట్టుబడి పెట్టి వడ్డీలు ఇట్లాగా సంపాదించుకోవడం అనేటువంటిది అలవాటు అయ్యాడే తప్ప ఆరోగ్యం క్షీణించిపోతుందని ఎవరు గ్రహించట్లా. ఆరోగ్యం క్షీణించిపోవట్లేదు కాబట్టి రోగాలు వస్తున్నాయి కాబట్టి వాకింగ్ చేయండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారు. చెప్పేది ఏంటి? ఇక్కడ ఒకడు వచ్చి నీకు నడవండి చెప్పడం అని అంటే మనం ఏ స్టేజీలో ఉన్నాం అనేటువంటిది గ్రహించుకోవాలి. పక్షవాతం వచ్చిన అమ్మ ఎక్సర్సైజ్ చేయించండి, లేకపోతే నడిపించండి, చేయించండి అని చెప్పి రోజు ఏదో చేపిస్తాను. ఆ స్థితి అయిపోయింది ఈరోజు ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి. మరి ఇప్పుడు నువ్వు రోగిష్టివి, ఒక రకంగా చెప్పాలంటే సమస్తంగా కూడా రోగిష్టివి. ఈ రోగం నుండి విడుదల పొందుకోవాలని అంటే ప్రతి దానికి బాడీ కదలాలని అంటే ఒక ఎక్సర్సైజ్ ఉంది బయట. ఆ ఎక్సర్సైజ్ చేయటమే ఈరోజు కష్టం అయిపోయింది మనిషికి. అంటే ఏంటి, ఎక్సర్సైజ్ చేయకూడదు రోగం తగ్గాలని అంటే ఎలా కుదురుద్ది? అలాగా ఇప్పుడు మా రోబోట్ అయినా కూర్చోబెడితే బూజు పట్టిపోద్ది. ఏ వస్తువైనా సరే కదిలేయకుండా అంటే బూజు పట్టిపోయి మొత్తం పాడైపోద్ది. ఐరన్ అయినా కదిలేయకుండా భూమిలో వేస్తే మొత్తం తుప్పు పట్టిపోద్ది. అట్లాగనే రోజు వాడుతూ ఉంటే నున్నగా నీట్గా తయారవుద్ది, పొదునుగా తయారవుద్ది. దానికి చాలా విధిగా ఎలా ఉంటుందో అలాగా ప్రతిరోజు ప్రతి మానవుడు కూడాను కష్టం అనేటువంటిది పడుతూ ఉండటం అనేటువంటిదే దీవెన. దేవుడు ఇచ్చేటువంటి దీవెన. కష్టపడటమే దీవెన. ప్రతి ఒక్కడు శ్రమలు పడాలి, కష్టపడాలి అనే దేవుడు చెబుతున్నాడు. క్రైస్తవుడైనందుకు బాధ అనిపించాలి అని చెబుతున్నాడు. ఇక్కడ బాధ అంటే ఏంటంటే నువ్వు వంగి కష్టపడి పని చేయడమే బాధ అయిపోయింది. దాన్ని బాధగా అనుకుంటున్నావు, దీవెన అనుకోవట్లేదు. దేవుడు ఏమన్నాడు, అలాగుంటే ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నాడు. మరి నీ ఇహలోకం ఉంది, ఈ భూలోకం ఉంది, నువ్వు కష్టపడితేనే నీకు దీవెనకరమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి దీవెన అదే ఆరోగ్యంగా ఉండేటువంటి స్టేటస్గా ఒక విరుగుడు చెబుతున్నాడు దేవుడు. పౌలు గారు నేను ఎంతో కష్టపడుతున్నాను, ప్రయాసపడ్డాను, కష్టపడుతున్నాడంటే రాత్రి పోగుల్లో 24 గంటలు కష్టపడ్డాడని కాదు దాని ఉద్దేశం. మా సమయం ఉండగా మనుషులందరితో మాట్లాడాలి కాబట్టి మనుషులు మేల్కొన్నట్టు ఆ టైంలో ఆయన దొరికినటువంటి సమయంలో ప్రయాసపడ్డాడు. అందుకని రాత్రి పగులు ప్రయాసపడుతున్నాడు. అది 12 దాకా పడ్డాడో 1 గంట దాకా పడ్డాడో లేదా సాయంత్రం పడ్డాడు అంటే ఈరోజు వెలుగులు వచ్చినాయి, ఒకప్పుడు వెలుగులు ఏడున్నాయి కాబట్టి ఆ రోజు వెలుగులు లేనటువంటి కాడ దీపాలు పెట్టుకుని అయినా కానీ ఎదుటి మనుషులతో మాట్లాడటం అనేటువంటిది ప్రయాసగానే చెప్పాడు. మనుషులతో మాట్లాడాలి, వెళ్ళాలి, ఇంకో ఊరు వెళ్ళాలి, తిరగాలి, ప్రయాసపడతా ఉన్నాడు. అందుకని మనుషులను కలిసేటువంటి విధానంలో వాళ్ళని రక్షించాలి, దేవుడి వైపు తిప్పాలి అనేటువంటి తన సంకల్పంలో తను ప్రయాసపడ్డాడు. తన ప్రయాస అనేటువంటిది అది వేరే. ఇక్కడ మేము ఏమన్నానంటే దేవుడు ఇచ్చేటువంటి దీవెన అలా ప్రయాసపడుతున్నానే దీవెన అంటే ఏంటంటే మరియా నిన్ను దేవుడు ఆశీర్వదించాడు అందరిలో ఉత్తమమైన దాని అని చెప్పి దేవుడు వచ్చి దీవించబడి ఆమె దీవించబడ్డాక ఎన్ని శ్రమలు పడింది అంటే అవన్నీ దేవుడు దీవిస్తే శ్రమలు పడతారా అనేటువంటిది కాదు. ఇక్కడ వాటిని మనం శ్రమలుగా చూస్తున్నాం కానీ దేవుడు ఇచ్చేటువంటి దీవెనలుగా చూస్తున్నాం. ఇక్కడ శరీరం ఎందుకు అలా కొట్టబడుతుంది అంటే ఆల్రెడీ శరీరంలో పాపం జరిగింది కాబట్టి ఆ పాపానికి విరుగుడు అనేటువంటిది శ్రమ పడతామే. ఇప్పుడు ఆ పాపం పోతే నువ్వు దీవించబడినట్టు లెక్క. అది పోగొట్టుకోవడం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. ఇప్పుడు షుగర్ ఉంది, దాన్ని పోగొట్టుకోవాలంటే మందులు వాడుకుంటున్నావు కదా. టాబ్లెట్ వేసుకోవడం నాకు బాధ అంటే ఎట్లాగా? టాబ్లెట్ వేసుకుంటే నువ్వు షుగర్ తగ్గుద్ది.
అట్లాగనే పాపం పోవాలని అంటే నువ్వు సువార్త ప్రకటించాలి, సువార్త చెప్పాలి, బయటకు వెళ్ళి దేవుడి పని చేయాలి. అది దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడి పని అని కూడా అనకూడదు. అది నువ్వు కాపాడుకునేటువంటి పని. అది నువ్వు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సువార్త చెప్పాల్సింది ఎదురుడికి. అప్పుడే నీ పాపం పోద్ది. నీ పాపానికి విరుగుడు అదే. అంతేగాని నీలో ఉన్నటువంటి పాపం పోవాలి. ఈ లోకం పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఈ శరీరానికి మరణం అనేటువంటిది ఆల్రెడీ ఉంది. కాబట్టి ఆ మరణాన్ని జయించుకోవాలి అని అంటే ఈ పాపం పోవటం కోసం ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేసావో, పండు తినటం వల్ల కాదు, ఆజ్ఞాతిక్రమం చేసావో, మళ్ళీ నువ్వేం చేయాలి? ఆజ్ఞకి లోబడాలి. ఇప్పుడు దేవుడు అది చెబుతుంది, సర్వలోకానికి సువార్త ప్రకటించండి అంటే క్రీస్తుని ప్రకటించడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎవరి మాట అయితే లేదో ఆయన్ని తీసుకెళ్ళి ప్రకటించేటోడికి. అది దేవుడు చెబుతున్నటువంటి ఆజ్ఞ. అక్కడ ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఇక్కడ ఆజ్ఞనే పాటించితే నువ్వు ఎప్పుడైతే పాటిస్తున్నావో పాపానికి విరుగుడు అనేటువంటిది అక్కడే ఉంది. నువ్వు నీ పాపానికి విరుగుడు ఎప్పుడైతే చేసుకున్నావో నీ శరీరంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా పోయి రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత దేవునితో పాటు తిరిగి లెగుస్తావు. ఏదైతే పోగొట్టుకున్నావో సుఖవంతమైనటువంటి శరీరాన్ని పోగొట్టుకున్నాక ఆత్మీయమైనటువంటి శరీరం ఆదాం దగ్గర ఎప్పుడైతే కోల్పోయిందో ఆ శరీరాన్ని మళ్ళీ తెచ్చుకోవడం కోసం ప్రయాసం. మహిమా శరీరాన్ని తెచ్చుకోవాలంటే దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే సువార్త ప్రకటించడమే. నువ్వు ఎంత సువార్త ప్రకటించడానికి కష్టపడతా ఉంటావో అంతసేపు నీ శరీరంలో ఉండేటువంటి పాపం పోతా ఉంటుంది. ఎంతకాలం నీకు దేవుడు ఇస్తాడో అంతకాలం నువ్వు ప్రయాసపడాల్సిందే. ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు మన జీవితం చూసుకుంటే మనకున్నటువంటి జీవితంలో ఎంతకాలం బతుకుతామో తెలియదు కదా. అందుకని బ్రతికినంతకాలం ఇప్పుడు వరకు ఏం చేసాము? పాపంలో ఉన్నాం. ఆజ్ఞనే మీరేం పాపం అంటే మళ్ళీ వేరేగా చెప్పకూడదు. విచారణ ఉన్నాం, దొంగతనంలో ఉన్నా అట్లా చెప్పకూడదు. ఆజ్ఞని మీరేం. ఇప్పుడు ఏం చేయాలి? ఆజ్ఞకి లోపడాలి. లోబడి అది చెప్పిన పని చేయడం అనేటువంటిది ఉంటుంది చూడు. అప్పుడు నీకు నేను లోపడ్డాను, దేవుడి మాట వింటున్నాను, రోజు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను అంటే కుదరదు. దానివల్ల ఎవడ ప్రయోజనం? నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావు, ఎవరి ప్రయోజనం? నువ్వు కాపాడుకునేటువంటి ప్రార్థన కాదు. దేవుడు చెబుతుంది ఏంది? పౌలు గారి ద్వారాగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు చెప్పిన మాట ఏంటంటే నేను సువార్త ప్రకటించిన నాకు శ్రమ అన్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే శ్రమ లేదని చెబుతున్నాడు. ఇక్కడ సువార్త ప్రకటిస్తే జనాలు తంతారు. క్రీస్తు నిమిత్తం శ్రమలు పడాలంటున్నాడు దేవుడు చెబుతున్న మాట. మరి పౌలు గారు ఏం చెబుతున్నాడు? నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. మరి ఇదే శ్రమ, ప్రకటించడమే శ్రమ అని చెప్పి మనం బాధపడుతుంటే పౌలు గారు ఏమన్నా ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడుగా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ స్వార్థ ప్రకటించకపోతే వచ్చే శ్రమ ఏంటి అని అంటే ఆ శ్రమను గుర్తించట్లా. మనం బయటపడేటువంటి ప్రయాసపడే ఎదురులో ఇంటికి పోవటం, లేదా బజారు పోవటం, రోజు కాసేపు ఒక అరగంట ఎవరికన్నా గడపటం, ఎవరికన్నా కూర్చొని వాక్యం చెప్పడం నీకు శ్రమ అయిపోతుంది. అది కాదు శ్రమ, అది నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి యజ్ఞం. ఇప్పుడు రోజు శుభరోజు వాకింగ్ చేయమంటారు, అది శ్రమ కాదు. దాన్ని కాపాడుకోవడం ఎట్లాగో అట్లాగే స్వార్థ ప్రకటించడం అనేటువంటిది మన పాపం నుంచి మనకు విడుదల పొందుకునేటువంటి ఒక మార్గం. ఎన్ని ఆజ్ఞలు అయితే మీరేమో అన్ని ఆజ్ఞలను కూడా సువార్త అనేటువంటి పరిచర్యలో ఈ ఆజ్ఞలన్నీ కూడాను సువార్త పరిచర్యలో నిన్ను కొట్టుకుపోతాను. మొత్తం పాటించినడు అయిపోతాను. ఒక్కడ పాటించడం వల్ల అన్నీ పాటిస్తాను. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాతకాలంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక ఆజ్ఞ తప్పేమనుకో 10 ఆజ్ఞల నిమిత్తం దోషివే నువ్వు. ఒక ఎనగడకాలంలో ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఏం పెట్టేవాడు? 10 ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఒకటి తప్పినా అన్నీ రాయాలి, మళ్ళీ తిరిగి అన్నింటిలో తప్పినట్లు లెక్కేసేవాళ్ళు. అర్థమైందా? అలాగనే ధర్మశాస్త్రం కూడా అటువంటి కట్టుబాటులోనే ఉంది. ఒక ఆజ్ఞ మీరితే 100 ఆజ్ఞలు మీరినట్టేనని చెబుతుంది. అప్పుడు మనిషి ప్రభావం అనేటువంటిది ఎలాగైపోయింది? ఆజ్ఞలన్నీ పాటించలేకపోయినటువంటి స్థితిలో ఉండిపోయారు. అందుకని ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రాబ్లంగా ఒక క్రియేషన్ కనపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన వచ్చి ఏం చేశాడంటే ఈ 100 ఆజ్ఞలు ఎలా పాటించాలి అన్నప్పుడు నువ్వు సువార్త ప్రకటించడం అని చెప్పేసాడు. మార్గం సూత్రం చెప్పేశాడు. నువ్వు సువార్తను ఎప్పుడైతే ప్రకటించడానికి వెళ్తున్నావో ఈ 100 ఆజ్ఞలు పాటించినట్టే, ఒకటి కూడా తప్పిపోయినట్టు కాదు. ఇప్పుడు సువార్త ప్రకటించలేదనుకో 100 ఆజ్ఞలుగా దోషి కింద ఉన్నట్టే. ఎడా నువ్వు ఎన్ని ఆజ్ఞలు 99 పాటిస్తున్నాను అన్నా కూడా కుదరదు. అందుకని కొత్త నిబంధన అనేటువంటిది వచ్చేటప్పటికి నువ్వు సువార్త ప్రకటించాలి. పాత నిబంధన అంటే నువ్వు ఆజ్ఞలన్నీ పాటించాల్సినటువంటి కష్టం ఉంది. అందుకని ఒక ఆజ్ఞ తప్పిపోయినా అన్నింటిలో తప్పినట్టు అవుతుంది. అందుకని పాత నిబంధన అనేటువంటిది కొట్టివేయబడి క్రీస్తు శిలువలో కొత్త నిబంధన కిందకి ఎవడైతే వస్తాడో వాడు క్రీస్తుని ప్రకటిస్తాడు. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం.
ఈ ప్రకటించడంలో నీ పాపాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అనేటువంటిది. పాపాన్ని పోగొట్టుకోవడం కంటే ఆశీర్వాదం ఏముంది? అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. ఆ పాపం పోయినప్పుడు నువ్వు పరలోకం దేవుడితో పాటు ఉంటావు చూడు. దేవుడితో పాటు నీకు అక్కడ పరలోకంలో ఒక స్థానం ఉంటుంది. నువ్వు పోగొట్టుకున్న మహిమ శరీరం మళ్ళీ తెచ్చుకుంటావు. ఆ రోజు క్రీస్తు వచ్చినప్పుడు నువ్వు లెగిసి ఆయనతో పాటు ఉండి అక్కడ సంతోషమైనటువంటి జీవితం ఆయనతో గడుపుతావు చూడు. ఆ జీవితం కోసం ఇక్కడ పడేటువంటి పాపానికి విరుగుడైనటువంటిది సువార్త ప్రకటించడం అనేటువంటిది దీవెన. అది దీవెన అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. అది దానికోసం నువ్వు ఇక్కడ పెట్టేటువంటి అన్ని భూమి మీద ఉండే డబ్బుల, శ్రమ, టైమ, కాలమ, భార్య పిల్లలు ఇచ్చే సమయం, సంతోషం, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ అనుకుంటున్నావు చూడు. నువ్వు ఈ భూమి మీద ఏది అనుకున్నా కూడా అవన్నీ సుఖాలు కాదు. భూమి మీద నువ్వు ఎందుకనంటే భూమి మీద ఉన్నదంతా కూడా పాపంతో నిండిపోయింది కాబట్టి నువ్వు ఈ పాపంలో కొట్టుమిట్టాడితేనే సుఖం అనుకుంటున్నావు. పాపం నుంచి దేవుడు విరుగుడు చెబుతున్నాడు. విడుదల నువ్వు పొందుకోరా అని చెబుతున్నాడు. విడుదల పొందుకోవడం నీకు దీవెన. నువ్వు దాంట్లో బురదలో పడి కొట్టుకుంటే కడుక్కోరా అని చెప్పడం అనేటువంటిది దీవెన. నువ్వేం చేస్తున్నావు? బురదలో పొరలాడితే చల్లగా ఉందని హాయిగా పందిలాగా మనం ఆలోచిస్తున్నామే కానీ బురదలో నుంచి బయటకు వద్దాం అనేటువంటి ఆలోచన లేదు. అందుకని దేవుడు ఇచ్చేటువంటి దేవుని ఎలాగుంటుందని అంటే అర్థం చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడు లోకమునకు, లోకం దేవునికి సిలువ వేయబడి ఉంది కాబట్టి లోకములో ఉన్నటువంటి సంతోషం, సుఖాలు అనేటువంటిది ఆలోచించకూడదు. అవన్నీ సుఖాలు కాదు, అవన్నీ కూడాను నిన్ను నాశనానికి తీసుకెళ్లేటువంటి స్టేటస్. అందుకని ఆ నాశనం నుంచి నేను బయటకు తీసుకొచ్చేటువంటి విధానమే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. అందుకని దేవుడు దొరికితే నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీకు వచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఆ దేవుని కోణంలో చూడాలి కానీ పైనుంచి చూడాలి కానీ మనం భూమి మీద ఉన్నటువంటి మనుషులను బట్టి చూడకూడదు. భూలోక సంబంధమైన విషయాలు మనం చూస్తున్నామని అంటే అవి దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. నువ్వు దేవుని అనగానే కూర్చొని తినటం దేవుని కాదు. నీ కాళ్ళ మీద నువ్వు తెచ్చుకొని తినటం దేవుని. ఒకటి తెచ్చి నీకు పెట్టడం దేవుని కాదు. నీ అంతరకు నువ్వు తెచ్చుకొని తినటం దేవుని. కాబట్టి నీ అంతరకు నువ్వు చేసుకోవాలి అని అంటే నేను ఆరోగ్యవంతుడిని అయితేనే పని చేసుకోగలను. నేను పక్షవాతం వచ్చిన అయితే నాకు నలుగురు సేవ చేయాలి. అన్నం తెచ్చి పెట్టాలా, పాస్కి వెళ్ళాలంటే నన్ను ఎవరు లేపుకెళ్ళాలా, లేదా బయటకు వెళ్ళాలంటే తీసుకెళ్ళాలా, నేను గాలిలో కూర్చోవాలన్నా కానీ నన్ను ఇద్దరు తీసుకెళ్ళాలి. నన్ను ఇద్దరు తీసుకెళ్తున్నారని అంటే నేను రాజుని అనుకుంటే అట్టాగా. అంటే ఇప్పుడు ఈ పాస్టర్లు ఇదంతా కూడా మరి మాకు సేవలు చేయాలి, మాకు పనులు చేయాలి అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి అది ఆశీర్వాదం అనుకుంటున్నారు కదా. మాస్టర్లకి చేస్తే దేవుడు దీవిస్తాడు అనేటువంటిది వెనకడ కాలం. అది వెనకడ కాలం అని అంటే ధర్మశాస్త్ర కాలం. అది ప్రవక్తల కాలం. ప్రవక్తలకు పరిచర్య చేసినటువంటి విధానం ఒకటే ఉండేవాడు కాబట్టి పరిచర్య అనేటువంటిది కామన్గా ఉండేది. లేవీలు గుళ్ళో, దేవుళ్ళు, చర్చిల్లో, ఆ యొక్క దేవాలయాల్లో అందరూ ప్రయాసపడేవాళ్ళు లేవీల కాలం. ఇప్పుడు ఇది లేదు. యేసుక్రీస్తు వచ్చినాక మారిపోయింది. కొత్త నిబంధన కిందకు వచ్చినాక మారిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఈ జనాన్ని భయపెట్టి వాళ్ళ ద్వారాగా సేవలు చేయించుకుంటున్నారు. కానీ నిజంగా సేవకుడు అంటే దేవుడు యేసుక్రీస్తు ఏంటంటే పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. దేవుడే తండ్రి దేవుడు మన దగ్గరకు వచ్చి ఆ పరిచర్య చేయడానికి నేను వచ్చాను అని చెప్పి కాళ్ళు కడిగినటువంటి సందర్భంలో ఇక మా సేవకులు ఎలా ఉన్నారు? మా 7 శాతం పరిచర్య చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు. ఇప్పుడు దానికి వాళ్ళు లెక్క చెప్పాల్సింది ఉంటుంది. దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సిందే. లెగిసి ఎవరి కాళ్ళు ప్రయాసపడాల్సిందే. ఎవరి కాళ్ళు పరిచయం చేయాల్సిందే. దేవుడు తప్ప మధ్యవర్తులు ఎవరు లేరు. ఎవరైనా సరే ఎవరి వాక్యాలు చెప్పుకుంటూ పోవాల్సిందే. వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయాసపడాల్సిందే. ఎవరి పాపాలు వాళ్ళు పోగొట్టుకోవాల్సిందే తప్ప నీ పాపాన్ని నేను పోగొట్టలేదు, నా పాపాన్ని నువ్వు పోగొట్టలేదు. నాకు డౌట్ వచ్చింది, చెప్పండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. చేసినప్పుడు వాళ్ళని దీవించాయా, వాళ్ళని కరుణించాయా, వాళ్ళని మార్చాయా అన్నాడు. ఇప్పుడు దేవుడికి తెలుసు కదా వాడిని మార్చాలో లేకపోతే ఏం చేయాలో దేవుడికి తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేసిన వల్ల ఈ మనిషి మారుతాడా? ప్రార్థన చేసిన వల్ల మనిషి మారితే అందరూ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. పాపం గురించి ఒక్కొక్కరు ఇలాగా అడుగుతున్నారు. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు కాదు. ఆశీర్వాదం అని అంటే ఏంటో సాతాను ఇంకొక రకంగా మార్చేసింది. అట్లాగనే ఇక్కడ ప్రార్థన చేయడం అనేటువంటి దాన్ని కూడా మార్చేసింది. ఇప్పుడు నీకోసం ప్రార్థన చేస్తే నువ్వు మారిపోతావు, నీకేదో వచ్చేది జరిగేసుద్ది అనేటువంటి ఉద్దేశంతో సాతాను భూలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ తండ్రి యేసు ప్రభువుతో మాట్లాడాలా. ఎందుకంటే నువ్వు నాకు మొక్కు సమస్తం నీకు ఇస్తానని
లోకరాజ్యాలన్నీ అప్పచెబుతాను అంది. అంత అధికారం తనకి భూమి మీద తనకు ఉన్నప్పుడు ఇప్పుడు ఆశీర్వాదం అనేటువంటి కారణాలకు వచ్చేటప్పటికి మనిషిని ప్రార్థన చేస్తే అదే 4 లక్షల డబ్బులు ఇదా నీకు 4 బిల్డింగ్లు ఇచ్చిద్ది, 4 కార్లు ఇచ్చిద్ది, ఇదే ఆశీర్వాదం అనుకుని మనిషి అట్లాగే పాతాళానికి వెళ్ళిపోతాడు కదా. మరి అదే నిజమై ఉంటే యేసు ప్రభు ఎంత సంపాదించుకునేవాడు, మా అపోస్తులు ఎంత సంపాదించుకునేవాళ్ళు, మరి ఎవరి దగ్గర ఏమీ లేదు, కనీసం ఇల్లు కూడా లేదు, పిల్లలు వదిలిపెట్టి తిరిగినటువంటి సందర్భాలు అవన్నీ కూడా. మరి వాళ్ళు దేనికోసం ప్రయాసపడ్డారు, వాళ్ళు ఏం సంపాదించుకోలేదు, ఇల్లు కూడా కట్టుకోలేదు కదా, మరి వాళ్ళకి ఏమి లేవు కదా. మన దేవుడు ఆత్మ వాళ్ళ మీద ఉండి పరిశుద్ధాత్మ వాళ్ళు చేయబెడితే రోగాలు పోయి స్వస్థతలు పడినటువంటి సందర్భం. అట్లాంటివి అయితే ఆస్తులన్నీ తీసుకోవచ్చుగా జనాల దగ్గర, మరి వాళ్ళు ఎందుకని ఆశపడలేదు. కాబట్టి ఈ కాదు ఆశీర్వాదం, ఈ ఇచ్చేటువంటిది ఇదంతా కూడా సాతాను చేసేటువంటి మాయ, సాతాను తంత్రాలను గ్రహించుకోగలగాల. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్న రోగం పోతున్న, రోగం పోవాలనేటువంటి తప్పంతో పడుతున్నారు. కానీ దేవుని మాట వింటే మీకు రోగం ఆటోమేటిక్ పోతుంది. నువ్వు చెప్పేది ఏముంది దాంట్లో, పాస్టర్ గారు ప్రార్థన చేసేది ఏముంది, దేవుడికి తెలుసు కదా. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ దేవుడిని ఆదమరిచి జనాల్ని మాయ చేస్తాను. అదే గుడ్డితనం కలుగు చేయడం అంటే. మనుషుల యొక్క అవిశ్వాసాలకి గుడ్డితనం కలుగు చేసింది సాతాను. గుడ్డితనం కలుగు చేయడం అంటే అదే. మనుషులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. అలాంటి భ్రమలోకి వెళ్ళిపోయి ఆ భ్రమలో బ్రతికి ఆ యొక్క సాతాను యొక్క సామ్రాజ్యం చేరి నరకానికి వెళ్ళేటువంటి ప్రక్రియలే తప్ప నిజమైనటువంటి వాక్య పరిచర్య అనేటువంటి దాంట్లో యేసుక్రీస్తు చెప్పింది కానీ, అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాటలు కానీ, కొత్త నిబంధన అనేటువంటిది అయితే అది అటువంటి దీవెనలు లేవు. అటువంటి అనేటువంటి దేవుడు ఇవ్వడు. దేవుడు ఇచ్చేటువంటి దీవెన అంటే నువ్వు శ్రమ పడాల్సిందే. ఈ శ్రమపడి నువ్వు క్రీస్తుని మహిమపరిచినప్పుడే నీకు దేవుడు అనేటువంటి ఆయన ఇచ్చేటువంటి దీవెన నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. నీకు ఏది తక్కువ కాదు. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట కూడా ఏమీ తక్కువ కాదు. నీకు సింహం పిల్లలైన ఆకలి కంటే కానీ మన పిల్లలు ఎప్పుడు కూడా ఆకలి కొంటున్నాను అన్నారు. భూమి మీద మనిషికి కావాల్సింది తిండి, బట్ట, ఇవ్వటానికి ఇల్లు. ఇల్లు కూడా పక్కన పెడితే అసలు తినడానికి బట్ట, ఆహారం తప్పనిచ్చి దేవుడు అసలు ఏది కోరుకోవద్దని చెప్పాడు బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా. ఊరుకోవద్దని చెప్పాడు. మీకు ఆ రెండు ప్రతి ఒక్కడికి ఏది తక్కువ కాకుండా జరుగుతూనే ఉంటది. అప్పుడు నువ్వు దాన్ని మించి కోరటం అనేటువంటిది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిదే కదా. నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం. నువ్వు మించింది కోరేవని అంటే ఖచ్చితంగా 100% పాపం చేస్తున్నట్టే. మించింది ఎవరైనా ఇస్తారన్నా కూడా వాళ్ళు చేసేటువంటి ప్రార్థన కూడా దొంగ ప్రార్థనే. నిజంగా అదంతా కూడా సాతాను యొక్క తంత్రం. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలంటే నేను ఎలాగా? నువ్వు కాపాడుకునేటువంటి ఆయుధం దేవుడు ఇచ్చాడు, సువార్తను ప్రకటించడం అనేటువంటిది. క్రీస్తే నీకు ఆయుధం, విరుగుడు, నీ పాపానికి విరుగుడు క్రీస్తే. కాబట్టి ఆ క్రీస్తుని నువ్వు ప్రకటించడం వల్లే నీ శరీరంలో ఉన్నటువంటి పాపానికి విరుగుడు. ఆ పని చేయకోకుండా నాకు విరుగుడు వచ్చింది అనేటువంటిది అసలు లేనటువంటి విషయం. అది రాదు, దేవుడు కూడా ఇస్తానని బైబిల్ ఎక్కడా చెప్పాల. కాబట్టి మా పాత నిబంధనల్లో ధర్మశాస్త్రోపేతంగా క్రీస్తు పుట్టాలి కాబట్టి జనాలందరికీ భూమిలో దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు, బయట దీవించబడతావు, ఏడపోయిన డబ్బులు వస్తాయి అని చెప్పినట్టుగా చెప్పారు. కానీ దీవించబడతావు అనేటువంటి విషయం గురించినటువంటి అర్థం చెప్పలా. దీవించబడతావు అంటే పొలంలో దీవించబడతావు అంటే 40 బస్తాలు బండాలని, బయటకు పోయితే దీవించాలని అంటే గనులు దొరుకుతాయా, లేకపోతే ఏమన్నా లంకి బిందులు దొరుకుతాయేమోనని ఇటువంటి దృక్పథం మార్చేశారు. దీవెన అంటే ఏంటి? మనిషి సంతోషంగా వెళ్ళి సంతోషంగా రావాలి. నువ్వు ఇంటికి ఎవరైనా పని మీద వెళ్ళినప్పుడు పని జరిగి బయటకు రావాలి. అటువంటిది దీవెన. నువ్వు వెళ్ళిన కాడల్లో ఆశీర్వాదం, నువ్వు వెళ్ళినటువంటి ఇళ్లల్లో ఆశీర్వదించబడిద్ది. ఆ ఇంట్లో ఉన్న సమస్యలు పోయి, కష్టాలు పోయి, అందరూ సుఖంగా దేవుడి వైపు తిరిగి అందరూ సంతోషంగా సమాధానంతో ఉంటారు అనుకోకోకుండా. అంతకంటే ఆశీర్వాదం ఏముంది? అది ఆ రోజుల్లో దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రం కాలంలో చెప్పినటువంటి దీవెన. ఆ దేవుడు మార్చేశారు. మార్చేసి అక్కడ దీవించబడతా ఇక్కడ దీవించబడతా అంటే ఏదేదో కోట్లు సంపాదిస్తారన్నట్టుగా దీవెనలు తీసుకొచ్చారు. యేసు ప్రభు అయితే ఏమి ఈయనని చెప్పేశాడు. అందుకని అటువంటి దీవెనలు లేవు. వాస్తవం క్రీస్తు వచ్చే వరకే ఇవన్నీ. ఎందుకంటే మనుషులు ఆ టైంలోనైనా దేవుని వాక్యాన్ని పాటిస్తారు, కట్టుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ చెప్పుకుంటా నిలబెట్టుకొచ్చాడు. క్రీస్తు వచ్చిన తర్వాత అన్ని మార్చేశాడు. కొత్త నిబంధన వచ్చేసింది. కొత్త నిబంధనలో అన్ని దీవెనలో సువార్త ప్రకటించడమే. నువ్వు సువార్త ప్రకటించు, నీకు ఏది తక్కువ కాదు. నీకు మా సమస్తమైనటువంటి దీవెనలు దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు. అన్ని క్రీస్తునందే గుప్తమై ఉన్నాయి. ఆ క్రీస్తు సువార్త ఉన్నాడు, ఆ సువార్తను ప్రకటించడమే ప్రతి ఒక్కరి బాధ్యత. అదే నిజమైనటువంటి ఆశీర్వాదం.
ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగితే పరలోకాన్ని మనం దక్కించుకుంటాం. ఆ పరలోకం కంటే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఉంది. నువ్వు ఇక్కడ పనిచేసావు కాబట్టి నాకేదో వచ్చింది కన్నా దేవుడు ఇస్తాడనేది కాదు ఇక్కడ పాయింట్. ఆ పరలోకంలో నువ్వు స్థానం సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోవాలని అంటే ఇక్కడ ప్రయాసపడాలి కదా. అది ఇక్కడ మనకున్నటువంటి. ఇక్కడ ప్రయాసపడతాం కూడా కాదు, ఆల్రెడీ తీసుకున్న పాపాన్ని మనం విరుగుడు చేసుకోవాలి. విరుగుడు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రక్రియ. అందుకని అది ముఖ్యమైనటువంటి సంఘటన. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి. కానీ ఇక మా భూలోకంలో సంబంధించినటువంటి ఆశీర్వాదాలన్నీ జనాలు చెప్పేటువంటివన్నీ కూడాను దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కాదు. అది దేవుడు ఇక్కడ కష్టపడుతున్నాడు కదా, కష్టపెడుతున్నారు కదా, దేవుడు నమ్ముకున్న కష్టాలు వస్తున్నాయి కదా అనకూడదు. దేవుడు నమ్ముకుంటే కష్టాలు రావడం కాదు. నువ్వు ఆల్రెడీ నువ్వు పాపం ఉన్నావు కాబట్టి దేవుడు దాని నుండి విడుదల పొందుకోవడం కోసం కష్టపడమంటున్నాడు. అది పని చేసుకోవడం అనేటువంటిది కష్టం అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమే తప్ప దేవుడు చెప్పినటువంటి కష్టం అయితే కాదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.